నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని దుండగులు ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన నేతలు ఐఎల్ఎం కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 142 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కాలేజీలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. 142 మంది విద్యార్థులు ఐఎల్ఎం కంపెనీకి ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. గత 12 సంవత్సరాలు ఐఎల్ఎం కంపెనీ తమ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ తదితరులు పాల్గొన్నారు. పర్టికులర్గా ఐఎల్ఎం కంపెనీ ఈరోజు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 142 మంది ఐఎల్ఎం కంపెనీకి సెలెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళు అంటే ఈ ఐఎల్ఎం కంపెనీ సుమారు ఏఎస్ఎన్ కాలేజ్తో 22 ఇయర్స్ జర్నీ, 22 ఇయర్స్. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ఈ కాలేజీ సుమారు 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు జర్నీలో 22 సంవత్సరాలు ఒక కంపెనీ ఐఎల్ఎం కంపెనీ కంటిన్యూస్గా ఏఎస్ఎన్ కాలేజీలో ప్రతి సంవత్సరం 100 నుంచి 500 మంది వరకు క్యాంపస్ డ్రైవ్లో ఏఎస్ఎన్ కాలేజీ నుంచి ఐఎల్ఎం కంపెనీ ప్రతి సంవత్సరం క్యాంపస్ రిక్రూట్ తీసుకెళ్తుంది. అంటే అసలు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదివే స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్స్ ఏఎస్ఎన్ కాలేజీలో ట్రైన్ అయిన విధానం ఎంత గొప్పగా లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీ 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కాలేజీ నుంచి 100 నుంచి 500 మందిని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తాం. ఈరోజు శాలరీ కూడా వాళ్ళకి పర్ మంత్ 21,000. అది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే పిల్లలకి ఈ ఐఎల్ఎం కంపెనీలో స్టూడెంట్స్ సెలెక్ట్ అయినాక వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ప్లస్ సుమారు ఒక 10 రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్స్పోజర్ ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి ఉపయోగపడతా ఉందో. మారుతున్న కాలానికి అనుగుణమైన ఉద్యోగాల్ని కాలేజీని ట్రైన్ చేసి మళ్ళీ ఆపర్చునిటీస్ అంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మందిని జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. బెంగళూరుకి చెందిన ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ గత 22 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ జాబ్స్. ఇవి ఇయర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 23-24 సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి 142 మందిని ఐఎల్ఎం కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, మనకు వరల్డ్ వైడ్ రెసిషన్ రన్ అవుతా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఆల్మోస్ట్ జీరోలో ఉన్నాం. ఇప్పుడు మొదటి నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఒకే ఫీల్డ్ మీద జాబ్ మార్కెట్లో ఒకే ఫీల్డ్ మీద ఆధారపడకుండా వివిధ డొమైన్స్లో స్టూడెంట్స్ ట్రైన్ చేయటం, ఆ డొమైన్స్ తగ్గట్టు స్కిల్ సెట్ డెవలప్ చేసుకునే విధంగా ట్రైనింగ్ని మేము డిజైన్ చేయటం మూలంగా రెసిషన్ పీరియడ్లో కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సాధించగలుగుతున్నారు. సెలెక్ట్ అయిన వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలోనే జాయినింగ్ ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్ నెలలో ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్కి వాళ్ళకి డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన అందరు స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తా.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోను అమలు చేయాలని ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు అంశంపై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిటి సుధా కిరణ్ మైకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని తరువాత ఫిబ్రవరిలో మరో వారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొందరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో జిల్లా కేంద్రంలో ఎంత భూమి అవసరమో అంచనాలు తయారు చేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయం జరిగి జర్నలిస్టులు ఎంత మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా జర్నలిస్టులు సంసిద్ధులవుతారని, ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న వారం కనుక తగిన సమయం ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీఎస్పీ ఎం రమేష్ను కలిసి జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలని, హోంమంత్రి ఆధ్వర్యంలో మీడియా హై పవర్ కమిటీ వేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్ఎస్ జహీర్, ఎం సుబ్బారావు, పి పున్నయ్య, అంబటి శ్యాంసాగర్, చంద్రమోహన్, హెచ్ చంద్రశేఖర్, షణ్ముఖేశ్వరరావు, ప్రకాశ్రావు, నాగరాజు, సాంబశివరావు, కరేటి సాంబశివరావు, సభ్యులు ఉన్నం భూషణం, శ్రీనివాస్, లక్ష్మణరావు, నాయుడు, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సుదీర్ఘకాల వాంఛ, ప్రతి జర్నలిస్టులు కోరుకునే సొంత ఇంటి స్థలం అనే అంశం మీద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 నెలల క్రితం ఒక జీవో చేయటం, దాన్ని అమలు చేసే విధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు పంపించడం చాలా సంతోషకరం. అయితే 3 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల అంశం ముందుకు రాలేదు. జిల్లాల్లోనూ మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ పరిధుల్లో గ్రామాల పరిధిలో ఎంతమంది జర్నలిస్టులను ఫైనలైజ్ చేశారో అనే అంశం ఒకటి తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఎంత స్థలం కేటాయిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ అంశాల మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక హౌసింగ్ కమిటీ వేశారు. ఆ హౌసింగ్ కమిటీ ఎంతమంది జర్నలిస్టులను ఫైనల్ చేసిందనేది ఇప్పటివరకు మాకు తెలియని అంశం. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ చేసి వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వదలిచిన 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండాలని మేము మనవి చేస్తున్నాం. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. గత అర్ధరాత్రి బుర్రిపాలెం గ్రామం వైపు ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ ఫ్లెక్సీలు గుర్తు తెలియని దుండగులు చించివేయడంతో వెంటనే నిందితులను పట్టుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని రోడ్డుపై బైఠాయించి టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. వైసీపీ అరాచకాలకు సర్వనాశనమైన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు మండలంలోని పోతుమరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని కూడా లేని దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో అవసరం ఉందన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో కూడా గతంలో నేను 3 సార్లు పోటీ చేశాను. మీరందరూ అండగా నిలబడ్డారు. ఇప్పుడు 4వసారి మీ ముందుకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. మీకు తెలుసు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా నేను కూడా ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉండేదో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకున్నటువంటి అవకాశాలతో గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, ఇతరత్ర వ్యక్తిగత సహకారాన్ని అందించడంలో కానీ మీకు ఎప్పుడు కూడా పోయిన 5 ఏళ్ళు వెనకబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా కొనసాగించడానికి మరొకసారి అవకాశం నాకు ఇమ్మని చెప్పి మనం కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నేరస్తుడికి ప్రజలు అధికారం అప్పచెప్పారు. విచ్చలవిడిగా దోపిడీ, నేరాలు, ప్రతిపక్ష పార్టీని బ్రతకనివ్వడదనే ఆలోచన ప్రజాస్వామ్యం నెట్టంగా ఈ రాష్ట్రంలో కూలీ కాబడింది. మరి మీరందరూ కూడా రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు కావాలంటే దూరదృష్టి, ముందు చూపున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తా ఉంది. మరి ఇద్దరు ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని మళ్ళా ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా మన గ్రామాలను బాగు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలి. ఇవన్నీ ముందుకెళ్లాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.